ఏమండి ఏమండి ఒకసారి లేవండి. ఇవాళ కోట అయిపోయింది, రేపు చూసుకుందాం. అయ్యో కర్మ కర్మ, మీకు ఎప్పుడు అదే ధ్యాస. లేవండి ఒకసారి లేమని చెప్తున్నాను కదా. మేడ మీదకి వచ్చి మీ తమ్ముడు చేసే వింత చేస్తే చూడండి. గదిలో గుర్రం అవుతుందన్నా మా తమ్ముడు చేసి వింత శాస్త్రం చూడమంటున్నావు. ఏమైంది? కనిపించకుండా పోయిన నా గాజులు వేసుకుని చేతులు ఆడిస్తున్నాను, భయపడుతున్నాను. నువ్వు చెప్పినట్టు జరగలేదనుకో, కిందకు వచ్చి నేను గాజులు వేసుకుని ఆడిస్తాను. మీరు వేసుకోవడానికి గాజులు నేనే ఇస్తాను, కానీ ముందు అక్కడికి వచ్చేసారి చూడండి. రండి 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 రండి. ముందు నువ్వు పోవే. పైకి రండి. ఎక్కడే వాడు? ఎక్కడ? అదే నేను అడిగింది. ఇక్కడే ఉండాలి. వాడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు, నేను చూపిస్తాను రా. సైలెన్స్. సౌండ్ వద్దు. అయ్యయ్యో. గుర్తురండి. చూసావా ఎలా పడుకున్నాడో? శంకర్ ఎక్కడున్నావు? పైనే ఉన్నాను, రా. శంకర్ రాజా అన్నా, సత్య నిన్నటి నుంచి ఫోన్ తీయట్లేదు. ఏమైందో కనుక్కో. నిన్న రాత్రి నువ్వే గెస్ట్ హౌస్కి రమ్మన్నావని చెప్పింది. నేనెక్కడ రమ్మన్నాను? నేను ఇంట్లోనేగా ఉన్నాను. ఎందుకు వెళ్ళిందో కనుక్కో. వదినా. అయ్యయ్యో, రాఘవ్ ఎప్పుడెందుకు పిలుస్తున్నాడు? ఈసారి ఏం చేస్తాడో? వస్తున్నా. అయ్యో దేవుడా, కాపాడు. ఏంటయ్యా? వదినా, నా రూమ్ లో హీటర్ పనిచేయట్లేదు. నేను నీ రూమ్ లో స్నానం చేస్తాను. అత్తమ్మ పూజకి రమ్మన్నారు, తొందరగా వెళ్ళాలి. బయటికి వెళ్ళాలి వదినా. సరే సరే, నువ్వే చదువు గాని. రాత్రి ఏంటయ్యా చేతికి నా గాజులు వేసుకుని అలా భయపెట్టావు? నేను నీ గాజులు వేసుకుని నిన్ను భయపెట్టాను. వెళ్ళు, మంచి డాక్టర్ని కలవు వదినా. ఏంటి తను వెళ్ళి డాక్టర్ని కలవమంటున్నాడు? నేను బానే ఉన్నానే, కానీ ఇతని భయపెట్టి చంపుతున్నాడు. ఇప్పుడేం చేస్తాడో? వెళ్ళి స్నానం చేయవెళ్ళు. దేవుడా, ఏంటిదంతా? అయ్యయ్యో, నేను స్నానానికి పెట్టుకున్న పసుపు ఎవరు రాసేసుకున్నారు? ఏంటి బాత్రూమ్ అంతా పసుపు పసుపుగా ఉంది? అయ్యయ్యో, అంటే రాఘవ పసుపు పూసుకుని స్నానం చేశాడా? అయ్యో, ఇల్లంతా పసుపుమయంగా మారిపోయింది. 2 ఫ్లోర్లకి అయితే పర్మిషన్ దొరుకుతుంది, 3వ ఫ్లోర్ పర్మిషన్ కొంచెం కష్టం. ఆ తర్వాత మీ ఇష్టం. మా ఉద్దేశం ఏంటంటే ఈ ప్లాను. ఎక్స్క్యూజ్ మీ. హలో. ఏమిటి? ముఖ్యమైన విషయం చెప్పాలి, మీరు షాక్ అవ్వకండి. మీటింగ్ లో ఉన్నాను, చెప్పు. మీ తమ్ముడు పసుపు రాసుకుని స్నానం చేశాడండి. ఒక్క నిమిషం.
ఏమే అసలు ఏమైంది నీకు? అయ్యో నిజం చెప్తున్నాను, నన్ను నమ్మండి. రాత్రేమో గాజులు వేసుకున్నాడు అన్నావు, ఇప్పుడేమో ఫోన్ చేసి పసుపు రాసుకుంటున్నాడు అంటున్నావు. రేపు నీ చీర కట్టుకుంటాడంటవా? చెప్పడం మర్చిపోయాను, ఆల్రెడీ కట్టేసుకున్నాడండి. మన పెళ్లి రోజున బట్టలు కొనడానికి షాప్కి వెళ్ళావా, అక్కడ రెడ్ సారీ తీసుకుని కట్టేసుకున్నాడు. ఏంటండి ఏడుపు వినిపిస్తుంది? వద్దే, నేను వర్క్లో ఉండగా డిస్టర్బ్ చేసావో నాకు పిచ్చ కోపం వస్తుంది. ఏమన్నారు? కోపం వస్తుంది. నాకు ఆల్రెడీ కోపం వచ్చేసింది. ఏంటి నీకు వచ్చేసిందా? ఇదిగో ఇప్పుడే వస్తున్నానే. ఏయ్ ఏంటి నీ గోళ? ఏంటండి వచ్చి రాగానే అలా అరుస్తున్నారు? ఒక మనిషి ఆఫీస్లో ప్రశాంతంగా పనిచేసుకోవాలా వద్దా? రాత్రంతా నన్ను నిద్రపోనివ్వకుండా రాఘవని గాజులు వేసుకుని మేడపై నేను భయపెట్టాడన్నావు. ఈవేళేమో బాత్రూంలో పసుపు రాసుకుని స్నానం చేశాడని ఆఫీస్కి ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నావు నువ్వు. వద్దండి వద్దు, ఈ విషయంలో మీకు నాకు గొడవద్దు. ఇలా చూడండి, ఇక్కడ పసుపు పెట్టాను, ఆ పక్కన కుంకుమ కూడా పెట్టాను. ఇప్పుడు అతను వస్తాడు, పసుపు రాసుకుని స్నానం చేస్తాడు, కుంకుమ బొట్టు కూడా పెట్టుకుంటాడు. మీరే చూస్తారుగా. ఆ తర్వాత మీ ఇష్టం, మీ తమ్ముడి ఇష్టం. ఎన్నిసార్లు చెప్పినా చెప్పింది అది చెప్పేది నిజమే. అరే ఏంటమ్మా నువ్వు కూడా తనతో చేరి? మీ పెళ్లి రోజుకి చీర కొందామని షాపుకి వెళ్ళామా, అక్కడ ఈ ప్రబుద్ధుడు రెడ్ కలర్ అంటూ చీరలన్నీ మార్చి కట్టుకున్నాడు రా. నేను పటేల్మని ఒకటి ఇచ్చిన తర్వాత ఏమడిగాడో తెలుసా? ఈ చీరలన్నీ నాకు కడతావేంటి అన్నాడు. సరదాకి తమాషా చేస్తున్నాడమ్మా. నేను తమాషానే అనుకున్నా. ఆ తర్వాత వాడు స్నానం చేసిన చోటుని ఇది చూపించింది. బాత్రూమ్ అంతా పసుపు నీళ్ళే. అంతేకాదు వాడి పాదాల అచ్చులతో ఇల్లంతా పసుపు మయం. దీన్ని తమాషా అంటారా? ఇప్పుడు ఎక్కడాడు? ఎవరికి తెలుసు? ఎప్పుడు వస్తాడు? తిరుగుళ్ళు పూర్తి అయ్యాక. మగోడు పసుపు రాసుకుని స్నానం చేస్తున్నాడట. ఏ ఇంట్లోనూ జరగదు. ఈ ఇంట్లో జరిగింది చెప్పు తగ్గుద్ది. రానివాణ్ణి, మీరు చెప్పినట్టు ఆడి పసుపు రాసుకుని స్నానం చేయకుండా ఉండాలి. అమ్మ పెళ్ళమని కొడుతున్నాం. ఇద్దరిని మెడబెట్టుకుని బయటికి ఎంటేస్తాను. హోంవర్క్ చేసావా? ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? నువ్వు తిను. బయటికి వెళ్ళొస్తున్నాను. చాలా టైర్డ్గా ఉన్నావే. తిన్నావా? లేదు. వెళ్ళి స్నానం చేసేసరా, తిందాం. రాఘవ, నీ బాత్రూంలో హీటర్ పనిచేయట్లేదు అన్నావుగా, అది ఇంకా అలాగే ఉంది. కింద బాత్రూంలో నీ బట్టలు అవి పెట్టాను, ఇక్కడే స్నానం చేసాయి. ఆ ఫిష్ గ్రేవీ వేసుకో. సరే. ఇక్కడే స్నానం చేయమనగానే ఎలా ఒప్పుకున్నాడో చూడు. మీరు తింటూ ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాం. ఓకే, సైలెంట్ గా రా. చుట్టూ తిరిగి చూస్తున్నాడు. ఇప్పుడు చుట్టూ చూస్తాడు, తర్వాత ఒళ్ళంతా పసుపు రాసుకుంటాడు. సీన్ మిస్ అయిపోకుండా చూడండి. వీడి కాళ్ళేంటి కథాకళి చేస్తున్నాయి? ఏమండి కాళ్ళెందుకు వణుకుతున్నాయి? వణుకుతున్నాయా? లేదే. వణుకుతున్నాయండి. ఏంటి తమ్ముడు పసుపు రాసుకోవడం చూడగానే కాళ్ళు వణికాయా? చూసారా? నువ్వు చెప్పిందంతా నిజమేనే. లోపల మా వంశ గౌరవం మటాష్. ఇప్పుడు పాటే పాడుతున్నాడు, తర్వాత కచేరీ మొదలు పెడతాడు. ఈ విషయం ముందే చెప్పాను, విన్నారా? నీ క్షమాపణ మంటిపోను. ఇట్రా నేను చూస్తా. జరుగు. హైట్ చాలట్లేదు. ఉండరా. తినేసారా? రూమ్కి వెళ్ళి తలుపు లాక్ చేసుకుని పడుకోండి. బాయ్. గుడ్ నైట్ లడ్డూస్. గుడ్ నైట్. వదినా, చికెన్ పీసులు వెయ్యి. ఇదిగో వేస్తున్నా. చాలు వదినా, చాలు. ఎరా రాఘవా, డ్రామాలో ఏమైనా యాక్ట్ చేస్తున్నావా? ఏమైంది? అంటే నువ్వు చేసే పనులన్నీ చూస్తుంటే అలాగే ఉంది. అది కాదు, అసలు నాకు తెలియక అడుగుతాను. పొద్దున వదినేమో మేడపైన గాజులు వేసుకొని నన్ను భయపెడతావా అని అడిగింది. ఇప్పుడు నువ్వేమో డ్రామాలు ఆడుతున్నావు అంటున్నావు. మీ కళ్ళకి నేను జోకర్లా కనపడుతున్నా. కాలకేంట్రా పసుపు? అబ్బా దాచుకుంటే తెలీదా? ఏంటా చూపు? అడుగుతున్నానుగా. ఆ పసుపు ఎక్కడి నుంచి వచ్చింది? నాకు తెలీదు. నీకు తెలియకుండా నేను నీ కాళ్ళకి పసుపు అంటిందా? రే వాడు అడుగుతున్నాడుగా, చెప్పరా. అలా మూగట్లా ఉంటావే, చెప్పు. నాకు తెలియదు అంటున్నానుగా. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు బాత్రూంలో పసుపు రాసుకుని స్నానం చేసేటప్పుడు నేను 2 కళ్ళతో చూశాను. మేమందరం చూసాం. కాదని బుకాయిస్తావే? నోరు తెరిచి చెప్పరా.
డేయ్ పెద్దవాడు అడుగుతున్నాడుగా చెప్పు. ఎందుకు పసుపు రాసుకుని స్నానం చేసావో చెప్పు. చైతీరా రాఘవా రే ఏమైందిరా? తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. వదిలేయండి అంటే రాఘవా ఏమైంది? నువ్వు చేసేది అసహ్యంగా ఉందిరా. వదిలేయండి అన్నానా? వదిలేయండి అంటే ఎలా రా? నేను అడుగుతున్నాను సమాధానం చెప్పు. వదిలేయండి అన్నానా? ఏమైంది అడుగుతున్నాను కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు? వదిలేయండి అన్నానా? వదిలేయండి. వదిలేయమని చెప్తున్నాను కదా. నా మీదే చెయ్యేస్తావా? మీద చెయ్యేస్తావా? ముట్టుకోరా, ముట్టుకో. ఇప్పుడు ముట్టుకోరా చూద్దాం. ముట్టుకో రా. పడుకున్నావు, ముట్టుకో రా. వదులు వదలమని చెప్తున్నారా? పోవే. మాట్లాడుతుంటే ఒక ఆడదాని మీద చెయ్యేస్తున్నాడు రాస్కెల్. మీరే చెప్పండి, మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక మగాడు మీ మీద చేస్తే మీ కోపం వస్తుందా రాదా? కోపం వస్తుందా రాదా చెప్పండి. పసుపు రాసుకున్నావా, పసుపు రాసుకున్నావా అని అడుగుతున్నాడు. ఒక ఆడది పసుపు రాసుకోకుండా మగాడు రాసుకుంటాడా పసుపు? నీ ఎలా పడుకున్నాడో చూడు, తున్న పూతలాగా. వంట చేసింది ఎవరో చెప్తారా? ఏంటి అడుగుతున్నానుగా. బాగుంది. అయ్యయ్యా బుర్రచే యూస్ చేస్తున్నాడు. దగ్గరికి వెళ్ళి కంటమ్మా, కొడతాడేమో. రాఘవ రాఘవ ఏంట్రా ఇలా అర్థం బుద్ధ లేకుండా ప్రవర్తిస్తున్నావు? పిల్లలు పుర్ర చేత్తో తింటేనే నువ్వు తిడతావు, ఇప్పుడు నువ్వే ఇలా తింటే ఎలా చెప్పురా? రాఘవ రాఘవ చెప్పు. ఏంటి హిందీలో మాట్లాడుతున్నావు? हिंदी वाला हिंदी में नहीं बात करेगा तो तेलुगु में बात करेगा क्या? तेलुगु में बात करेगा क्या? नमस्ते। बहुत दिन के बाद कहाँ रहा हूँ? कोई भी कुछ भी बोला तो घर में कोई भी जिंदा नहीं बचेगा साला। हाँ समझे? समझे समझे? बहुत बहुत अच्छा। चले ए बेटा आराम से खाओ। ఎంత నువ్వు చూడు అంత నాకే ఇదిగో చూడు ఇదే చికెన్ టిక్కి పై చిట్టి ఫ్రై చికెన్ పీచే నేను ఈ చికెన్ పీచు ఇక్కడ కూర్చొని తిన్నా అక్కడికి వెళ్ళి దాని మీద కూర్చొని తింటాను సరేనా? ठीक है बेटे। ఐ
ఒరే రాము దారా బయటికి. వెరీ గుడ్ రా రాము. జుజ్జు జుజ్జు జుజ్జు. నాన్న క్యా హై బేటే? చుచ్చొత్తోంది. చిచ్చెన్ తినేసి చుచ్చుబోచుకొచ్చేదా, చుచ్చుబోచుకొని వచ్చి చిచ్చెన్ తినేదా? చుచ్చు పోసుకోవచ్చి చికెన్ తిను. అయితే నా చిప్పుతి నేనే తీసుకుంటే ఇరుక్కుపోయి నొప్పుతుంది. మెల్లగా మెల్లగా సరే నువ్వు వెళ్ళు. నాన్న అడ్డగాడిదలా అడ్డంగా ఎవడో పడుకున్నాను నాన్న. వ్యాయ్ నువ్వు జరుగు. ఏ నోరు ముయ్. ఇప్పుడు ఎందుకు ఏడుచున్నావు? నీ మొగుడు జబ్బు చెట్టినావా? ఉండు నువ్వు పైకి పో. ఏంటి నిన్ను పైకి పంపించున్నా? సూపరా. నువ్వు ఎందుకలా అరుచున్నావు? బుద్ధి వచ్చిందా? మరి కిందకి వచ్చాక ఈ బండోదికి సపోర్ట్ చేయకూడదు. అయితే కిందకి దా. దీనికన్నా పిచ్చా? నువ్వు వెళ్ళా మూల నాకు. నీ సంగతి ఏంటి? నీ ఎక్కిళ్ళు నాకు బాగా నచ్చింది. నేను వెళ్ళి చుచ్చుపోచుకొని వచ్చాను. వచ్చా చిచ్చుని ఇక్కడ పెట్టాను, చుచ్చు ఇక్కడ పోతాను. నాన్న ఏబి వేసాను, సి అయినా వేయ్ వేయ్ బేటే. నోరు మూసుకొని ఉండలేవా? ఏమండి, నా గాజులు వేసుకున్నాడు, నా చీర కట్టుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు, పువ్వులు పెట్టుకున్నాడు, పసుపు రాసుకున్నాడు అని నోటుకొచ్చినట్టులా వాగేవనుకో కోసేస్తా. నాకు ముఖ్యమైన పనుంది, అది పూర్తయ్యాక నేనే వెళ్ళిపోతాను. ఆ లోపు నన్ను ఏమైనా గెలకాలని ప్రయత్నించావు. అర్థమైందిగా? మూసుకొనుండు, వెళ్ళొస్తాను. మీ ఆయనకి చెప్పు. పెద్దోడా చిన్నోడు వెళ్ళిపోతున్నాడు. రాత్రి నుంచి కాలు మడతెట్టి నీళ్ళకి పోయి కూర్చున్నా. గడప